కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఆందోళనలు, వాటి సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థుల పట్ల అధికారులు అత్యంత విచక్షణతో, సహనంతో వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ హింసను అదుపు చేసే నెపంతో భద్రతా బలగాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగితే పరిస్థితులు మరింత దారి తప్పే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ఆందోళనలను కట్టడి చేసే సమయంలో శాంతి భద్రతల రక్షణతో పాటు పౌరుల హక్కులను కాపాడటం కూడా ముఖ్యమని గుర్తు చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో సీజేపీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూలై 20 నాటి నిరసనల్లో చోటు చేసుకున్న రాళ్ల దాడి, హింసాత్మక ఘటనల కారణంగా సార్వజనిక ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి సదరు విద్యార్థి సంస్థని పూర్తి బాధ్యులను చేయాలని, వారి నుంచి పరిహారం రాబట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ కొత్త అర్జీని కూడా ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని విద్యార్థి ఆందోళనలకు సంబంధించిన ప్రధాన కేసులతో జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించటం పౌరుల హక్కు అని, ఆ సమయంలో పోలీసులు అత్యంత సంయమనం పాటించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. దేశ యువత హింసాత్మక మార్గాల వైపు వెళ్లకుండా నిరోధించటమే అధికారుల ప్రాథమిక విధి అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. యువకులు అసలు ఏం కోరుకుంటున్నారు, వారి ఆగ్రహానికి, ఆవేదనకు కారణమేంటో ఓపికగా వినడమే అన్ని రకాల సమస్యలకు అత్యంత శక్తివంతమైన పరిష్కారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలాన్ని ప్రయోగించడం కంటే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాస్వామ్యబద్ధమైన మార్గమని స్పష్టం చేసింది. కేవలం రక్షణ దళాల కఠిన వైఖరి వల్ల విద్యార్థుల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనను కోర్టు వ్యక్తం చేసింది. అదే సమయంలో శాంతి భద్రతలను కాపాడే క్రమంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల విచక్షణపై తమకు పూర్తి నమ్మకం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ ఆందోళనలు హింసాత్మక పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించే వివరణాత్మక నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు, దేశ భద్రత రెండూ సమానంగా ముఖ్యమని, రెండింటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంది. విచారణ సందర్భంగా దాఖలైన ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.